చాలామంది సివిల్ స్టూడెంట్స్ క్వాంటిటీ సర్వేయింగ్లో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఒక చిన్న ఇండస్ట్రియల్ రియాలిటీ అర్థం చేసుకుందాము. హాయ్, దిస్ ఇస్ తాహిర్, సివిల్ ఇంజనీర్, క్యూఎస్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, మేము సైట్ జాబ్స్ అయితే అస్సలు చేయము, ఆఫీస్ జాబ్సే కావాలనుకుంటున్నారు. సో క్వాంటిటీ సర్వేయింగ్ అయితే అది అస్సలు పనికిరాదు. ఎందుకంటే సైట్ నాలెడ్జ్ లేనిది క్యూఎస్లో మీరు ఏమీ చేయలేరు. నాలెడ్జ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో నేనేం రికమెండ్ చేస్తానంటే, ఇప్పుడు స్టూడెంట్స్ ఫ్రెషర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో క్యూఎస్లోకి ఎంటర్ అవ్వాలని, సో మినిమం మీరు 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి సైట్‌లో. అది చేసుకున్న తర్వాతే క్యూఎస్‌లోకి అయితే షిఫ్ట్ అవ్వండి. లేదు మేము స్టార్టింగ్‌లోనే వచ్చేస్తాము, బీటెక్ అవ్వగానే మేము క్యూఎస్‌లోకి ఎంటర్ అయిపోతాము, ఆఫీస్ జాబ్స్‌లోకి ఇలా వచ్చేస్తాము అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు ఫ్యూచర్‌లో. ఎందుకంటే మీ దగ్గర సైట్ ఎగ్జిక్యూషన్ నాలెడ్జ్ ఉండదు. అసలు రియల్ టైమ్‌లో స్ట్రక్చర్స్ ఎలా ఎగ్జిస్ట్ అయితాయి, ఎలా వర్క్ జరుగుతుంది అన్నదైతే ఆ నాలెడ్జ్ లేదు. మీరు క్యూఎస్‌లో కూర్చొని కూడా మీరు ఏం చేయలేరు. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన కాలేజ్‌లో ఉన్నప్పుడు మనం ఒక ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ గానీ, స్ట్రక్చరల్ డ్రాయింగ్ గానీ మనం ఎప్పుడు చూసింది లేదు. మనకెవరు నేర్పియలేదు. ఆ నాలెడ్జ్ అంతా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం సైట్‌లోకి వెళ్లి నేర్చుకొని, ఆ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటేనే మనం వర్క్ చేయగలుగుతాం క్యూఎస్‌లో. సో రియల్ టైమ్‌లో ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి థింగ్స్ అన్నది మనకు తెలియకపోతే క్యూఎస్‌లో ఏమీ చేయలేం. సో మెయిన్‌గా అదే వర్క్. సైట్ ఎగ్జిక్యూషన్, డ్రాయింగ్స్. మనం 99% డ్రాయింగ్స్ పైనే వర్క్ చేస్తాం. సో డ్రాయింగ్స్ నాలెడ్జ్ గానీ మనకి లేదు అంటే, ఆ డ్రాయింగ్స్ రియల్ టైమ్‌లో ఎలా ఎగ్జిస్ట్ అవుతాయన్న నాలెడ్జ్ మన దగ్గర లేకపోతే, మనమైతే క్యూఎస్‌లో ఏమి చేయలేం. సో మినిమమ్ 2 ఇయర్స్ అయితే స్పెండ్ చేయండి. సైట్‌లో నేర్చుకోండి. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకోండి. తర్వాత క్యూఎస్‌కి అయితే షిఫ్ట్ అయిపోండి. సో అంతేగాని నేను స్టార్టింగ్ నుంచే క్యూఎస్‌లోకి వచ్చేస్తాను, ఎటువంటి సైట్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా అంటే మాత్రం ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ అని చెప్పుకుంటాను. ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే వన్స్ మీరు ఆఫీస్ ఎన్విరాన్మెంట్స్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఎవరు నేర్పియరు. సో రియల్ టైమ్‌లో ఎలా ఎగ్జిస్ట్ అయితే నేను తీసుకువెళ్ళి కూర్చొని చూపించి ఎవరు నేర్పియరు. సో మీరు డైరెక్ట్ వర్క్‌లో కంటిన్యూ అయిపోతారు. స్టూడెంట్స్ ఇంకా మేము డైరెక్ట్‌గా జాయిన్ అయిపోతామన్న ఆహ్, మైండ్ సెట్ మీకుంటే ఇంక ఏం చేయలేము. సో స్టూడెంట్స్ ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్యూఎస్ రిలేటెడ్‌గా సో తప్పకుండా మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి.